నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారు ఆ రాజమండ్రి పుష్కర్ ఘాట్లు అవి పరిశీలిస్తూ టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారిని అయితే తీవ్రంగా మందలించడం జరిగింది. ఆ చుట్టుపక్కల ఉన్న అధికారిని కూడా ఆయన, మీ పిల్లల్ని అయితే ఇక్కడ స్నానం చేయిస్తారా, ఈ నీళ్లు తాగిస్తారా, పేపర్ మిల్లుల నుంచి వచ్చే వ్యర్థాలన్నీ గోదావరి నీటి ప్రవాహంలో కలుస్తున్నాయి, ఇక్కడ అంతా కలుషితం అయిపోతుందని ఆయన బాగా తీవ్రంగా ఆగ్రహం చెందారు. సో దాని మీద మీరే ఉంటారు. ఇప్పుడు ఒక లాజిక్ ఉంటుంది ఎప్పుడైనా సరే, నీకు తెలియకపోతే పక్కన అడిగి తెలుసుకోవాలి. పర్యావరణ శాఖ మంత్రి ఎవరు? పవన్ కళ్యాణ్. ఫస్ట్ అక్కడికి వెళ్ళవలసింది ఎక్కడికి? గోదావరి నదుల్లో ఎండాకాలంలో రగ్గు కప్పుకొని తిరిగిన వాళ్ళు సినిమా డైలాగులు ఉంటాయి చూడండి, కామెడీ యాక్టర్లాగా. జాకెట్ వేసుకెళ్ళాడు, ఏమన్నాలో నాకు అర్థం కావట్లేదు. మొండి టెంట్లో వెళ్ళవలసింది ఎక్కడికి? ఫస్ట్ పేపర్ మిల్కి వెళ్ళి ఒక నోటీస్ సర్వ్ చేయాలి. ఏది? ఒక క్యాబినెట్ పర్యావరణ శాఖ పంచాయతీరాజ్ శాఖ హోదాలో 1 yearలో పుష్కరాలు ఉన్న కారణంగా ఇప్పటిదాకా జరిగింది ఒక కథ, ఇక్కమేటి నుంచి జరగబోయే కథ, ఇది పవన్ కళ్యాణ్ అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ నోటీస్ ఎలా సర్వ్ చేయాలి? ఈ వ్యర్థాలు గోదావరి నదిలో కలుస్తున్నాయి, నేను 1 year ప్రయర్ నోటీస్తో నువ్వు ఆల్టర్నేటివ్ క్రియేట్ చేసుకో, దీనివల్ల ఎంత డ్యామేజ్ అవుతుందో నేను ఇప్పుడు వెళ్ళి డీటెయిల్ రిపోర్ట్ తీసుకుని వస్తున్నాను. లేదంటే అక్కడ కంటిన్యూషన్ నువ్వు ఇమీడియట్గా రాజమండ్రి పేపర్ మిల్కి వెళ్ళాలి. ఎందుకు? వెళ్ళాడు అనుకోండి ఇండస్ట్రీస్ మినిస్టర్ ఎఫెక్ట్ అవుతాడు, ఎవరు? భరత్. వెళ్ళాడు అనుకోండి గౌరవ ముఖ్యమంత్రి ఎఫెక్ట్ అవుతాడు. అసలు మీరు ఎవడైతే నాకేట్రా అని మీకు రాజశేఖర్ మీద ఉన్న కడుపు మంటతో రాత్రి ఏమైనా సినిమా చూసి అన్ని డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోవచ్చు అనుకున్న భ్రమలో ఏమైనా ఉన్నారా? అది సినిమా కాబట్టి, అక్కడ తెలుగు డైరెక్టర్ తీసిన సినిమా కాబట్టి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ప్రజాస్వామ్యాలు అటు పకోడీ ఆశలు కుదరవు. ఆల్రెడీ మీకు చేతులు కాలు ఉన్నాయి. గౌరవ హోమ్ మినిస్టర్ అనితమ్మ గారి విషయంలో ముఖ్యమంత్రి గారి సమక్షంలో తలంటే ఎలాగంటుందో మా అందరికీ తెలుసు. ఇంకోసారి ఒకరి డిపార్ట్మెంట్లో ఒకరికి ఇన్వాల్వ్ అవ్వద్దని వార్నింగ్ తర్వాతే కదా అనితమ్మ గారు హోమ్ మినిస్టర్ తీసుకోవచ్చు, నేను తీసుకోవాల్సి వస్తుంది అన్న ఫ్రేజులన్నీ ఎత్తుకుపోయాయి కదా దెబ్బకి. అంచేత అదే ప్రాధాన్యత ఉన్న క్యాబినెట్ హోదా కలిగిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారి గురించి మీరు మాట్లాడడం తీవ్ర ఆక్షేపణీయం. పర్యాటక శాఖ మంత్రి ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఎలా నిర్వహిస్తాడు? వాటర్ ఈజ్ కనెక్టెడ్. తర్వాత మీరు వెళ్ళి నీళ్లు పరీక్షించారు. అరే భయ్, బాగా పులస చేపలు తింటారు కదా, ఏటికి తిరిగి వచ్చిన చేప పేరే పులస. ఈ పులస చేప ఎర్ర నీళ్ళకి వస్తుంది. ఎర్ర నీళ్ళు అంటే వర్షాకాలంలో వస్తాయి. వర్షాకాలం అంటే చదువుకుంటే తెలుస్తుంది. మాన్సూన్స్ ఎప్పుడు బ్రేక్ అవుతాయి? జూన్లో. ఆల్రెడీ స్టార్ట్ అయింది మనకి రోహిణి కత్తిరల తర్వాత. నేను ఇండికేషన్ కూడా వచ్చింది. ఇది తెలియకుండా తలతోక లేకుండా పోయి గోదావరి నీళ్లు పరీక్షించి ఈ నీళ్ళు ఆ నీళ్ళు అంటే ఫస్ట్ కండామినేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? పేపర్ బోర్డు దగ్గర నుంచి. దానికి ప్రచారంలో మీరు ఏం చేయబోతున్నారు? ఆన్సర్ లేదు. గతంలో అమర్రాజా బ్యాటరీస్కి నోటీస్ ఇచ్చి గాబరపడ్డారు కదా, అలా నోటీస్ అయినా సర్వ్ అయింది అట్లీస్ట్. దీనికి కార్యాచరణ మీ దగ్గర నుంచి ఏమైనా ఉందా? ఇదంతా ఒక ఎత్తి అయితే దేవాదాయ శాఖ మంత్రి పుష్కరాల్లో నాటి మాణిక్యాలరావు గారు ఆధ్వర్యంలో నిర్వర్తించిన పుష్కరాలు మాకు తెలిసే విషయం. ఇప్పుడు మళ్ళీ మన మాట పర్యాటక శాఖ మంత్రి అండ్ సినీ ఫోటోగ్రఫీ మినిస్టర్ మా కందుల దుర్గేష్ గారు, ఆయన్ని మీరు పార్టీ ఆఫీస్లో కూర్చోపెట్టి, అరే భయ్ మనం ముగ్గురం ఈసారి క్యాబినెట్లో జనసేన పార్టీ నుంచి ఉన్నాం, ఎక్కడ పార్టీ ఆఫీస్లో కూర్చోబెట్టుకుని, లేకపోతే ఈయన ఛాంబర్లో వాళ్ళని పిలిపించుకొని, గతంలో ఈ బోయపాట్లాటోడు వచ్చి చేసిన ఓవర్ యాక్షన్కి 19 ప్రాణాలు పోయాయి. ఈసారి నువ్వు సినిమా ఫోటోగ్రఫీ మినిస్టర్గా చంద్రబాబు గారు అడిగినా, లేదంటే మన పార్టీ విధానం ఇదని చెప్పి ఫుడ్ డౌన్ చేసి చెప్పు అని అక్కడ గదమాయించి చేతనైతే. అంతేకాని ప్రజాబాహుళ్యాల్లో ఒక డిప్యూటీ సీఎం అన్నది అలా సినిమాలో బ్రహ్మానందం గారు పద్మశ్రీ పెట్టుకున్న దాంతో సమానం. అది కాన్స్టిట్యూషన్ పదవి కాదు. గౌరవ క్యాబినెట్ మంత్రి హోదా మీకు. పంచాయతీరాజ్ శాఖ, పర్యావరణ శాఖ, అటవీ శాఖ మీ పర్యావరణలో ఉన్న మంత్రి వర్గం మీరు. ఈక్వలెంట్ క్యాబినెట్ హోదా కలిగిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు. సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్. సివిల్ సప్లైస్ మినిస్టర్కి పుష్కరాలతో ఏంటి సంబంధం? పెద్దానికి ఎందుకు లగెత్తుకుని పోతున్నాడు మీతో పాటు? అది మీ పర్సనల్, నాకు సంబంధం లేదు. ఆయనతో ఎందుకు మాడవలసి రావట్లేదు, ఈయనతో ఎందుకు మాడుతున్నారు? ఏమైనా మీ దర్పం చూపిస్తున్నారు ఆయన దగ్గరికి? లేదా కాకపోతే మీరు చీఫ్ మినిస్టర్ అయిపోయినప్పుడు ఎలా ఉంటానో అని రిహార్సల్ వేసుకోవడానికి వెళ్ళారా? అసలు ముఖ్యమంత్రి గారికి అలా వర్మ గారు చిన్న ఫోటో పెట్టారని కాదు, ముఖ్యమంత్రి గారి స్థాయికే క్యాబినెట్ హోదా కలిగిన మినిస్టర్ని గదమాయించడానికి 3 సార్లు ఆలోచిస్తాడు ఆయన. అలాంటిది ఒక డెలిబరేషన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏది అధికార గణం ఉందా? ఇట్ ఈస్ క్వైట్ రెడిక్యులస్. అంటే నీ సామాజిక వర్గంలో నీకన్నా పొలిటికల్ ఏరాలో ముందు నుంచి సీనియర్గా ఉన్న కందుల దుర్గేష్ గారు ఎప్పటి నుంచి ఎమ్మెల్యే మాకు తెలుసు. ఆయన స్థాయి ఏం చిన్నది కాదు.
స్థాయిని తగ్గిస్తుంది ఎవరు? మీరు. ఎందుకు? మీ స్థాయి పెరగట్లేదు కాబట్టి. గమనించారా మీరు? సో రాజమండ్రి ఎమ్మెల్యే అయినంత మాత్రానే ఎమ్మెల్యే స్థాయి కాదు అక్కడ, క్యాబినెట్ హోదా మంత్రి. క్యాబినెట్ హోదా మంత్రికి ఎమ్మెల్యేగా అక్కడ ఆ పర్యావరణానికి సంబంధించింది ఎన్నిసార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చాడు, దాని మీద నువ్వు అంతర్గతంగా ప్రక్షాళించుకో. పర్యావరణ శాఖ మంత్రిగా ఆయన పిలిపించుకో. స్థానిక ఎమ్మెల్యే హోదాలో రా, నాట్ యాజ్ అ క్యాబినెట్ మినిస్టర్ అని చెప్పు. రివ్యూ రిపోర్ట్ అడుగు. ఆల్రెడీ సర్వ్డ్ నోటీసెస్ తర్వాత కందులు దుర్గేష్ గారి కన్సర్న్తో మేము చేస్తున్నాం సార్ అని పేపర్ బోర్డు నీకు చెప్తే అప్పుడు చెప్పు. ఏంది ఇది? లేదా గతంలో అనితమ్మ గారు సింహాచలంలో ఒక మినిస్టర్ ఆఫ్ డెలిగేషన్లో ఇన్ఛార్జ్ మంత్రిగా పనిచేసింది ఆవిడ. అక్కడ సింహాచలం ఘటనకి ఆవిడదే బాధ్యత. అప్పుడు దేవాదాయ శాఖ మంత్రి ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు, అది వేరే సంగతి. అలా మీకు ఏమైనా టాస్క్ డిప్లాయ్ చేశారా గౌరవ ముఖ్యమంత్రి గారు? ఆన్ వాట్ కెపాసిటీ మీరు వెళ్ళారు? అది కూడా పబ్లిక్ డొమైన్లో. కందులు దుర్గేష్ గారిని అవమానం చేయడానికి మీకు ఎవడిచ్చాడు హక్కు? మాకు ఆయనకి ఎంత కాదన్న క్యాబినెట్ మినిస్టర్ అయినా, ఏపీ స్టేట్ క్యాబినెట్ మినిస్టర్, సహచార మంత్రి. ఎస్, సహచార మంత్రి గదమాయించొచ్చా? కాన్స్టిట్యూషన్ ఎక్కడైనా ఉందా? మీ అందరికీ క్యాపిటల్ నాటి గౌరవ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీరు ఉప ముఖ్యమంత్రి అనేది కేవలం రాజ్యాంగ పదవి కాదు, కేవలం అలంకారప్రాయంగానే. అంచుకు తొగరంటారు చూడండి, చీర అంటాం కానీ పట్టు చీరకి ఎలాంటి అంచు ఉంది అన్నది మాట్లాడాం కదా, అలాంటి అంచులేడు పదవి అది. అంచు తగిలించారు అంతే, టెక్నికల్ గా చీరకు ఫాల్ కుట్టినట్టు. ముఖ్యమంత్రి అన్నదానికి ఉప ముఖ్యమంత్రి అన్నది చీరకు ఫాల్ లాడదు నా దృష్టిలో. అదేమి హోదా ఉండదు. క్యాబినెట్ హోదా ఓన్లీ ఫర్ ఈస్ డిజిగ్నేటెడ్ శాఖలకి. నో, నాట్ యాక్సెప్టబుల్ అట్ ఆల్. ఇదంతా ఒక ఎత్తి అయితే ఇంకా తెలివి తక్కువతనంగా మాట్లాడేది పోలీస్ డిపార్ట్మెంట్ ఏం స్టేట్మెంట్ ఇచ్చిందో తెలీదా? కేసులు మీరు కట్టారు, మీ సింపథైజర్స్ కట్టారు కాకినాడలో. ఐఎమ్ నాట్ డినయింగ్ అబౌట్ నాగేశ్వరరావు గారు. పోలీస్ డిపార్ట్మెంట్ మేమే డిప్లాయ్ చేయలేదు, ఎవరు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళలేదని చెప్పారు. నేను నాగేశ్వరరావు గారికి ఇక్కడ డీజీపీ ఆఫీస్ నుంచి ప్రొటెక్షన్ ఉంది. జర్నలిస్టులు ఆల్రెడీ ఇక్కడ కేవీఆర్ అనే ఒక చిన్న జర్నలిస్ట్కే ఎలాంటి సమూహాలు ఎదుర్కొన్నారో పోలీసులు తెలుసు. నాగేశ్వరరావు గారికి భయం అన్నది కాన్సెప్ట్ లేదు, నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. ఆయన దాన్ని ఏమంటారు, తిరుమల లడ్డు విషయం కానీ కాళేశ్వరం విషయంలో కానీ ఆయన ప్రభుత్వాలను ఎదిరించిన వ్యక్తి. అయినా ఒక స్థాయి కలిగిన వ్యక్తి ఎమ్మెల్సీ అన్న దగ్గర ఇన్ని గమనించకుండా ఏ ప్రాతిపదిక మీద ఆయన మీరు పోలీసుల్ని నేను ఆపుతున్నాను, వెళ్ళొద్దు అంటున్నాను, ఎందుకు ఈ ఓవర్ యాక్షన్? చట్టం అనేది తన పని తను చేసి వెళ్ళనివ్వాలి. పవన్ కళ్యాణ్ గారు ఎవరు ఆ పోలీసుని ఆపమనటానికి? తప్పు చేస్తే నిజంగా అయితే చట్టం అయితే చర్యలు తీసుకోవాల్సిందే కదా. ఇప్పుడు ఇది కూడా ఒక ప్రశ్న కదా. అంటే ఫస్ట్ ఆ కేసు విత్డ్రా చేయించాలి కదా ఆయన దగ్గర. ఈ పరిధిలో ఉన్నది ఆ కేసు విత్డ్రా చేయించడం. అవును, ఐదరు మీ సింపథైజరో లేదా మీ జనసేన కార్యకర్తతో విత్డ్రా చేయించి అప్పుడు నాగేశ్వరరావు గారు నాకు చాలా అత్యంత ఆత్మూడి అని పకోడీ కబుర్లు చెప్పు. కేసు స్టాండ్ స్టిల్, పోలీస్ వ్యవస్థ తన పని తను చేస్తుంది. ఎగ్జాంపుల్ మాట్లాడదాం. ఇప్పుడు మీరు అసందర్భ పేలాపనలో పోలీస్ వ్యవస్థ మీరు పంపించలేదన్నా సరే పోలీస్ వ్యవస్థని క్లస్టర్స్ లోకి తీసుకున్నట్టే కదా మీరు. మళ్ళీ హోంశాఖలో మీకేం పని? అవును, ఇప్పుడు ఎంతమ్మ గారు చెప్పారు అనుకోండి, స్టేట్మెంట్ వ్యాలిడ్, ఐ యాక్సెప్ట్ ఇట్. అంటే వ్యవస్థల్ని బైపాస్ చేసుకొని మీరు నిర్ణయాలు తీసుకోవడానికి అయితే మీకు ఇండిపెండెంట్ డిస్కషన్స్ లేవు. ఉన్నాయనుకో భ్రమల్లో ఆయన ఉన్నాడు, అది ఆయన తప్పని చెప్తున్నా. ఇక్కడ మీరు ఇంకో పాయింట్, మీరు ఇది జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ జర్నలిస్ట్ సామర్థ్యం ఆల్రెడీ పోలీసు వాళ్ళకే చూపించారు. అలాంటిది నాగేశ్వరరావు గారి దగ్గర ఎంతోమంది నాలాంటి ఏకలవ్య శిష్యులు ఉన్నారు, ఆయన నిజంగా ఆయన దగ్గర చదువుకున్న శిష్యులు ఉన్నారు. ఆయన ఇవాళ ఒక స్టాల్ పర్సనాలిటీ, బీజేపీ లెటర్లు మీరే చెప్తారు కదా ఆయన ఇంటికి పెళ్లికి ఎగేసుకుని పోయామని. దీనికన్నా ముందు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో జయప్రకాష్ నారాయణ ఉండవల్లి అండ్ నాగేశ్వరరావు గారు, విశ్వనాథ్ గారు అనే ప్రొఫెసర్ గారు, ఈ లెటర్లు అందరూ ఉన్నది నాకు తెలుసు కదా. అప్పుడు మీరే కదా 79,800 కోట్లు ఎంత ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి రాష్ట్రానికి ఎంత అన్యాయం జరిగిపోయిందని చెప్పిన మహానుభావులందరూ మీరే కదా. అప్పుడు బాగున్నాడు నాగేశ్వరరావు గారు, మీకు అప్పుడు నచ్చాడా? ఇప్పుడు ఒక బ్రహ్మాండమైన కోర్ట్ ఆపరేషన్ రచించారు. ఉన్నది ముగ్గురు, అమిత్ షా గారు, నాదెండ్ల మనోహర్ గారు, మీరు. మీ ముగ్గురు విషయంలో మీరిద్దరూ చాలా సేఫ్ గేమ్ ఆడి మా నాగేశ్వరరావు గారితో స్టేట్మెంట్ విత్డ్రా చేయించుకున్నారు, నాట్ అపాలజీ. ఏంటి స్టేట్మెంట్ విత్డ్రా చేయించారు, నాట్ అపాలజీ. మరి అమిత్ షా గారిని కాపాడేదెవరు? అంటే అమిత్ షా గారు చెప్పారని అర్థమే కదా మా నాగేశ్వరరావు గారికి. లేదా మీరిద్దరిలో ఎవరొకరు చెప్పారు. ఈ డెలిబరేషన్స్కి మీ దగ్గర సమాధానం లేక ఏది పడితే అది కథకల్లాడితే కుదరదు కదా. పైపచ్చు కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి, తొక్క తీసేస్తాం, తోలు తీసేస్తాం. ఎవరు భయం పడతారు? ఒక జర్నలిస్ట్ పెన్ను పట్టుకుని రాశాడంటే, ఒక జర్నలిస్ట్ గలం వైపు మాట్లాడాడంటే భయం పడితే ఆడు జర్నలిస్ట్ కాదు. ఏ ఉపద్రవాళ్ళని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. ఆఫ్టర్ ఆల్ జర్నలిజం చదివి నాకే ఇంత ఇది ఉంటే నిజంగా ఆన్ ఫ్రంట్ పనిచేస్తున్న వాళ్ళకి ఎంత ఉంటుంది? డోంట్ అండర్మైన్, డోంట్ అండర్ ఎస్టిమేట్ జర్నలిస్ట్. ఇన్ఫర్మేషన్స్ అంటావు జర్నలిస్టులకి 100 వస్తాయి. నేను నిన్న కూడా చెప్పా,
TV5 మూర్తి గారు అప్పుడు గతంలో మహామూర్తి గారు అనేవారు. బ్రహ్మాండమైన స్టింగ్ ఆపరేషన్ చేశారు. కోడి పెట్టలు పట్టుకున్నారు మీకు. మేనేజ్మెంట్ ఈల్డ్ అయింది. దానికైనా ఇలా మొహం మీద కాయ తీసి వచ్చి వేరే ఛానల్లో జాయిన్ అయ్యాడు. ఎక్కడైనా తగ్గాడా? ఆ మచ్చ మీ మీద ఉంది, చేతనైతే చెరుపుకోండి. జర్నలిస్ట్ కాంప్రమైజ్ అవుతున్న భ్రమల్లో ఉన్నందుకు భ్రమలు వీడుకోండి వెన్నపాలు, అంతకనే కేట్లేదు. ఆయన తాట తీస్తాం తోలు తీస్తాము అని కూడా వ్యాఖ్యానించడం జరిగింది. పుట్టించిన మా నాన్నే నా తాట తోలు తీయలేదు, అలాగే పుట్టించిన నాగేశ్వరరావు గారికే వాళ్ళ నాన్నగారు తోలు తీయలేదు. అందుకే ఆయన స్థాయి డాక్టరేట్ జర్నలిజంలో చేసేంత, మాస్ కమ్యూనికేషన్స్లో చేసినంత స్థాయి పెంచుకున్నాడు ఆయన. ఒక ఎమ్మెల్సీగా స్వతంత్రంగా నీకన్నా ముందు రాజకీయ ఆరంగేట్రం చేసి స్థాయి పెంచుకున్నాడు. మీ అన్నయ్య గారి కాంటెంప్లేటరీ ఆయన. ప్రజాబాహుళ్యంలో కక్కలు డొక్కలు తిని నడ్డాలటోడు కూడా ఆయన ఇంటికి వచ్చిన స్థాయి అయింది. అంచేత ప్రాపకం కోసమో లేదంటే ఏదో ఎదుగుదల కోసం ట్రై చేసే వ్యక్తి అయితే నాగేశ్వరరావు గారు కాదు. ఆ భ్రమల్లో ఉంటే భ్రమలు వీడుకోండి. సో ఇవన్నీ కేటగారికల్గా మీ అవగాహన రాజ్యం టువర్డ్స్ ప్రజాస్వామ్యం మీద శూన్యం అని మీకు మీరు ఒక ప్లేట్ నిండా వడ్డించిన విస్తరలో నా చేతకాంతానం ఇదని ప్రజలకు వడ్డించి వంట వార్చి వడ్డించకండి. ఇది ఇప్పటికే చాలు, దయించి పులి స్టాప్ పెట్టుకుంటే మీ మంచిగా చెప్తున్నాం. ఇంకో 3 ఏళ్ళు కాలక్షేపం చేయడానికి వెసులుబాటు ఉంటుంది. అదర్వైజ్ ఇలా ముఖం చూసి దగ్గర ముఖం తిప్పుకుని వెళ్ళే ప్రజలను చవి చూస్తారు అతి దగ్గరలో.